వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించి కాదండి, ఇది గోవిందరాజస్వామి సన్నిధికి సంబంధించినటువంటి అంశం. బట్ టీటీడీనే దీని పర్యవేక్షణ ఇదంతా కూడా చేస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయానికి తిరుమలలో ఉండేటువంటి ఆనంద నిలయంలాగే బంగారు తాపడం చేయించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు 2022 ఆ సమయంలో. 2022 ప్రిసైజ్లీ డేట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చినటువంటివి డిసెంబర్ 23, 2025కి వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి వార్త ప్రకారం ఏంటంటే, ఈ బంగారానికి సంబంధించిన దాంట్లో మొత్తం అంతా కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు అని చెప్పి వచ్చింది. 19 ఏప్రిల్ 2023 సంవత్సరం ఆ రోజున వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే, ఇలా గోవిందరాజస్వామి ఆలయానికి బంగారు మలాం పనులు చేయించాలి, బంగారు తాపడం చేయించాలి. తిరుమల ఆనంద నిలయం ఏదైతే ఉందో స్వామివారి సన్నిధి, అలాగే గోవిందరాజస్వామి వారి సన్నిధిలో కూడా గోపురానికి బంగారు తాపడం చేయించాలి అని చెప్పి కాంట్రాక్ట్ ఇవ్వడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారని. దీంట్లో ఉన్నటువంటి ఆరోపణ ఆ రోజు హిందూ జనశక్తి సంస్థ లలిత్ కుమార్, అలాగే ఆదిభట్ల కళాపీఠం నుంచి మన కరాటే కళ్యాణ్ గారు, వీళ్ళు ఆ రోజు ఆరోపణలు చేశారు. ఏంటంటే, ఇందులో ఇతర మతస్థులకి, అన్య మతస్థులకి ఈ కార్యక్రమం చేసేటువంటి దాంట్లో కాంట్రాక్ట్ పనులు ఇచ్చారు. అలాగే 50 కిలోల బంగారం ఇందులో పక్కదారి పట్టింది. దాదాపు 9 లేయర్ల పాటు పనులు చేయాల్సి ఉంటే 2 లేయర్లతోటి పనులు చేసి వదిలేశారు. అట్ ద సేమ్ టైం బంగారు రంగులో ఉండే పెయింట్ తోటి పనులు కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మొత్తం అక్కడ ఉండేటువంటి ఆలయ నిర్వహణాధికారి కావచ్చు, లేదంటే ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళెవరికి ఎంట్రన్స్ లేదు, కానీ చాలా కొంతమందికి ఎంట్రన్స్ ఇస్తూ వచ్చి ఇది చేశారు. సరైనటువంటి పర్యవేక్షణ లేదు. దీని మీద ఇమ్మీడియట్గా మాకు సంబంధించి సమాధానాలు కావాలి అని 19 ఏప్రిల్ 2023 సంవత్సరంలో చేసినటువంటి వ్యాఖ్యానం. 50 కిలోల బంగారం. సో అప్పుడున్నటువంటి పాలకవర్గం కావచ్చు, అప్పుడున్నటువంటి పాలకులు దీన్ని తొక్కిపెట్టి హిందూ జనశక్తి లలిత్ కుమార్ని అరెస్ట్ చేయడం, కరాటే కళ్యాణ్ వీళ్ళని అదుపులోకి తీసుకుని కేసులు బుక్ చేయడం, తప్పుడు ప్రచారం చేస్తే మర్యాద దక్కదు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ దాని మీద అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో క్లారిటీ అనేది ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఆ క్లారిటీ ప్రకారం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పాత హుజూర్ ఆఫీస్ ప్రాంగణం అంతా కూడా 24 గంటలు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సిబ్బంది లోపలికి వెళ్ళాలన్నా రిజిస్టర్లో పేరు నమోదు చేసి వెళ్ళాలి. ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసి వెళ్ళాలి. ఇది నిషిద్ధ ప్రాంతం. స్ట్రాంగ్ జరిగే పని ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్పారు. బ్లా 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 బ్లా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? పరకామణిలో కూడా నిరంతర భద్రత ఉంటుంది. అయినా సరే మరి పరకామణిలో జరిగినటువంటి ఘోరం అందరికీ తెలిసిందేగా. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అది చిన్న నేరం అయి ఉండొచ్చు. 50 కిలోల బంగారం అంటే సరే, వాళ్ళ ఆరోపణలు 50 చేశారండి, కనీసం 25 కిలోలన్నా వేసుకుందాం పని మనం. ఎంత ఉంటుంది అలాకని ఇన్ని కోట్ల రూపాయల ఇది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఆ రోజుల్లో వీళ్ళు చేశారు ఇలాగా, దీనికి సంబంధించి విచారణ లేదు, ఏం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీని మీద ఎవరు మాట్లాడలేదని మళ్ళీ తాజాగా ఇప్పుడు దీనికి సంబంధించి విజిలెన్స్ విభాగం వాళ్ళు చాలా లోతుగా దీనికి సంబంధించి విచారణ చేసి వాస్తవాలు ఏంటి అనేది బయట పెట్టాలి అని చెప్పి చెప్పారు. బంగారం మాయంలో నిజానిజాలకి విచారణ చేయాలి అని. గోవిందరాజస్వామి ఆలయం దాదాపు 1000 సంవత్సరాల పైచిలుకు చరిత్ర అనేది ఉంది. తిరుమల వెళ్ళే వాళ్ళందరూ కూడా తిరుపతి కూడా వెళ్ళి గోవిందరాజస్వామి ఆలయం దర్శించుకుని వస్తారు. అంతా అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి మీకు గతంలో గుర్తుంటే, ఇదే గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించేటువంటి బంగారు కిరీటాలు, ఆభరణాలు వీటిని తస్కరించుకుపోయారు. దొంగతనం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. ఇప్పుడు అనుమానపడ్డంలో తప్పేమైనా ఉందా? అఫ్కోర్స్ ఆ తర్వాత పట్టుకొని వాటిని స్వాధీనపరుచుకున్నారు, అంతా అయ్యింది. బట్ ఒక భక్తుడి వేషంలో లోపల దాకా వెళ్ళగలిగి ఏకంగా అంత సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్ళి ఉత్సవ విగ్రహాలకు ఉండేటువంటి బంగారు కిరీటాలు వీటిని తీసుకుని వెళ్ళిపోయాడు అంటే మరి ఎవరిని అనుమానపడాలి అక్కడ? మరి అంత భద్రత ఉండగానే అది జరిగింది అంటే మరి ఇక్కడ 50 కిలోల బంగారం మాయమైంది అన్నటువంటి దాంట్లో నిజం ఉండదంటారా? ఎందుకంటే తిరుమలని అది ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లాల్సినటువంటి చోట వ్యాపార కేంద్రంగా దాచుకునేటువంటి కేంద్రంగా గత పాలకులు దాన్ని నిలిపారు. స్వామివారి పరమ పవిత్రమైనటువంటిది, అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటిది లడ్డూ ప్రసాదం.
అందులో నెయ్యి లేకుండా కృత్రిమంగా నెయ్యిలా తయారు చేసినటువంటి మిశ్రమంతో ప్రసాదాలు చేసి పెట్టారు 5 ఏళ్ల పాటు. పరకామణిలో చోరీ, శాలువాలు 300 రూపాయలు 400 రూపాయలు చేసేటువంటి శాలువాలు 1450 రూపాయలు 1500 రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు శాలువాల స్కీమ్లో. ఇక కనిపించనివి తెలియనివి ఎన్ని అఘాయిత్యాలు అక్కడ జరిగి ఉండాలో, ఎంత సంపదని దోచుకుని పోయి ఉండాలో స్వామివారి సన్నిధిలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఇద్దరు ఆ 5 ఏళ్లలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా పనిచేస్తుండగా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కేఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉండి ఆ తర్వాత టీటీడీ ఈవోగా వెళ్ళడం, ఆ తర్వాత ధర్మారెడ్డి, ఐఏఎస్ కూడా కాదు, సివిల్ సర్వెంట్ కూడా కానటువంటి ధర్మారెడ్డిని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తీసుకొచ్చి అక్కడ పెట్టి అధర్మమైనటువంటి పనులు ఎన్నో చేయించడం. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇందులో వాస్తవం ఉండదు అంటారా? అలాగే పింక్ డైమండ్, ఒకళ్ళమాత పోటు నగలు, వీటికి సంబంధించి 50 కిలోలు, అది కూడా గోవిందరాజ స్వామి ఆలయానికి ఆ గోపురానికి బంగారు పూత పోయించడం కోసం. దాంట్లో మరి ఎన్ని కిలోలు ఖర్చు చేశారు, ఎన్ని కిలోలు ప్రొక్యూర్ చేశారు, టెండర్లు ఎవరికి ఇచ్చారు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? లలిత్ కుమార్ వాళ్ళు ఆరోపించడం ఏంటంటే తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చారు, ఇది ముస్లిం వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్, ఇంకెవరు చేయడానికి లేరా అన్నటువంటిది. అంటే శాస్త్ర విరుద్ధంగా అక్కడ దాంట్లో ఒక పాయింట్ అని అంటారు. సరే, అది పక్కన పెడితే ఎవరికి ఇచ్చారనేది. బట్ జరిగింది వాస్తవమా కాదా? ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చారు, నిరంతర భద్రత ఇదంతా ఉంటుందని. మరి ఆ పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఎందుకని చెప్పి ప్రజలకు చెప్పలేదు? ఎందుకని ప్రజలను అలౌ చేయలేదు? ఎలా జరుగుతున్నాయి పనులు అనేది చూపించాలి కదా కనీసం. 9 లేయర్లు వేయాల్సిన చోట 2 లేయర్లతో ఆపేశారు ఎందుకు? మరి వీటికి సమాధానాలు ఉంటాయా? ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి దిగి క్లియర్గా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలుస్తోంది. రావాలి ఇంకా, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రస్తుతానికి ఉన్నటువంటిది. మరి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వారి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ స్వామివారి సన్నిధిలో ఆగడాలు మాత్రం 5 ఏళ్లలో జరిగినటువంటివి, ఇంకా అంతకుముందు ఎప్పుడు జరిగి ఉండవేమో కూడా. ఎందుకో ఆ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే మరి అంత ఎస్ వి కెన్ సే దట్. ఎందుకంటే 7 కొండలు కాదు 2 కొండలే అని జీవో ఇచ్చినటువంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయన వచ్చిన తర్వాత అసలు మిగతా సాంప్రదాయాలు ఏవి కూడా సరిగ్గా నడవకుండా ఏకంగా గోవిందనామాల్లో ఈయన పేరు చేయించుకుని భజన చేయించుకున్నటువంటి వ్యక్తి ఈయన. ఇక మిగతా అన్ని అక్రమాలు, అన్ని మతస్థులను తీసుకొచ్చి అందులో పెట్టడాలు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఎందుకు తిరుమల మీద జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబానికి ఎందుకంత కక్ష అసలు? దీనికి సమాధానం మీరే చెప్పాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.